ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బౌద్ధ మత సిద్ధాంతాలు గురించి తెలుసుకుందాం. బుద్ధుడు తాను పొందిన జ్ఞానోదయం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కారణాలు, దుఃఖానికి కారణాలు, ఈ ప్రాపంచిక సమస్యలకు కారణాలు తార్కికంగా విశ్లేషించాడు. వీటినే ఆర్య సత్యాలు అంటారు. అవి ప్రపంచమంతా దుఃఖమయం, రెండవది దుఃఖానికి కారణం కోర్కెలు, మూడవది కోర్కెలకు మూలం అజ్ఞానం, 4 అజ్ఞాన్ని జయించాలంటే అష్టాంగ మార్గాన్ని ఆచరించాలి. ఓకే, వీటిని ఆర్య సత్యాలు అంటారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ అష్టాంగ మార్గాలు 2 అష్టాంగ మార్గాలు: సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ కృషి, సమ్యక్ క్రియ, సమ్యక్ నిక్షయము, సమ్యక్ ఆలోచన, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జ్ఞానం, ధ్యానం. ఇవి అష్టాంగ మార్గాలు. అష్టాంగం అంటే 8 మార్గాల ద్వారా అజ్ఞానాన్ని జయించవచ్చు అని మనం గౌతమ బుద్ధుడు తన బౌద్ధ మత సిద్ధాంతంలో బోధించాడు. ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించి మనసు, శరీరంపై నియంత్రణ సాధించి దుఃఖం నుండి బయటపడి మోక్షం సాధించవచ్చని మన గౌతమ బుద్ధుడు బోధించాడు. ఈ మోక్ష మార్గం, ఈ అష్టాంగ మార్గాలు ఆచరించి మనం మోక్షం సాధించడము సులభతరమైనది అని పేర్కొన్నాడు. దీనినే మాధ్య మార్గం అని అన్నారు. బుద్ధుడు దేవుడు ఉనికి విషయంలో మౌనంగా ఉన్నాడు. అంటే దేవుడు ఉన్నాడా లేడు అని ఏమీ చెప్పలేదన్నమాట బుద్ధుడు. అలాగే బుద్ధుడు కర్మ, పునర్జన్మలు ఉన్నాయని విశ్వసించాడు. ఓకేనా? అలాగే బుద్ధుడు 3 శరణాలు సూచించాడు. అవి బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఇవి మనకు బౌద్ధ మత సిద్ధాంతంలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఫ్రెండ్స్. మనము ఈ అష్టాంగ మార్గాలను గుర్తుపెట్టుకోవాలి. కింది వాటిలో ఏది గౌతమ బుద్ధుడు చూపించిన అష్టాంగ మార్గాలలో లేదు అని మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగారు. అలాగే ఆర్య సత్యాలను గుర్తుపెట్టుకోవాలి. ఓకే.